విజయారం రావు ఈ లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ వ్యూవర్స్, మరి ఈరోజు క్లాసులో ఫైనల్ బీకామ్ విద్యార్థులకి, అంటే 5th సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకి వాళ్ళకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక ఎలక్టివ్ పేపర్ ఉంటుందని మీకు తెలియచేసాము. ఆ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటి ఎలక్టివ్ పేపర్లో 2 సబ్జెక్టులు ఉంటాయి. ఆ విషయం మీకు క్రితం క్లాస్లో మీకు తెలియచేసాము. దాంతోపాటు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుందని మీకు తెలియజేశాము. అందులో ఒక పేపరు సెంట్రల్ బ్యాంకింగ్, ఇంకొక పేపరు రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. మనం ఈరోజు క్లాసులో ఈ ఎలెక్టివ్ సబ్జెక్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఎలెక్టివ్ పేపర్లో 2 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఒక సబ్జెక్టు యొక్క సిలబస్ని ఈరోజు క్లాసులో మనం తెలుసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాసులో రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే సబ్జెక్టు, మరి దాంట్లో సిలబస్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, దీన్ని మనం తెలుగులో గ్రామీణ మరియు వ్యవసాయ పరపతి అని తెలుగులో ఈ సబ్జెక్ట్ పేరు చెప్పచ్చు. మరి ఈ సబ్జెక్టు సిలబస్ అంతా కూడా మొత్తం 5 యూనిట్లుగా విభజించబడి ఉంటుంది. ఈ సబ్జెక్టుకి మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కుల్లో 25 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి 75 మార్కులకి సెమ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఫస్ట్ యూనిట్ అనేది మనం స్టార్ట్ చేస్తే మరి వాటిలో ఉండే టాపిక్లు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్ విషయానికి వస్తే, ఫస్ట్ యూనిట్ గ్రామీణ పరపతి, దీని ఇంగ్లీష్లో రూరల్ క్రెడిట్ అని పిలవడం జరుగుతుంది. ఈ రూరల్ క్రెడిట్ అనేటువంటి యూనిట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఒక్కొక్కటి పరిశీలిద్దాం. మొట్టమొదటిది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్. అంటే ఏంటంటే గ్రామీణ పరపతి యొక్క జయాలు. రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి జయాలేంటి అనేది ఒక టాపిక్. రెండవది సిగ్నిఫికెన్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత. సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత. సిగ్నిఫికెన్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి ప్రాధాన్యత అనేది మరి ఈ మరో సబ్ టాపిక్. నెక్స్ట్ మూడవ సబ్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి వర్గీకరణ, గ్రామీణ పరపతిని ఎలా వర్గీకరించారు అనేది మరో టాపిక్. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4th టాపిక్ జనరల్ క్రెడిట్ కార్డ్, జీసీసీ అంటాం దీన్ని. జనరల్ క్రెడిట్ కార్డ్ అంటే సాధారణ పరపతి కార్డు తెలుగులో. 5వ సబ్ టాపిక్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రూపే కార్డ్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక చేరిక. ఫైనాన్షియల్ అంటే ఆర్థిక, ఇంక్లూజన్ అంటే చేరిక. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక చేరిక. రూపే కార్డ్, ఈ మధ్య మన గవర్నమెంట్ రూపే కార్డ్ అనేది ఒకటి జారీ చేసింది. రూపే కార్డు గురించి ఇందులో తెలుసుకుంటాం. ఇది ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి ఈ 5 టాపిక్లు కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్. రెండో టాపిక్ ఏంటంటే రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్ అంటే గ్రామీణ పరపతి ఏజెన్సీలు అంటారు. ఇందులో మొట్టమొదటి టాపిక్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఫర్ ఫైనాన్సింగ్ అగ్రికల్చర్
అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఫర్ ఫైనాన్సింగ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని తెలుగులో గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి ఫైనాన్స్ సమకూర్చే సంస్థాగత ఏజెన్సీలు అని అర్థం. గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి ఫైనాన్స్ సమకూర్చే సంస్థాగత ఏజెన్సీలు అని చెప్పి ఆ యొక్క టాపిక్ యొక్క తెలుగు అర్థం. రెండో టాపిక్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఫర్ ఫైనాన్సింగ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఫర్ ఫైనాన్సింగ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇందులో దీనికి తెలుగు అర్థం ఏంటంటే గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి ఫైనాన్స్ సమకూర్చే సంస్థాగతేతర ఏజెన్సీలు. సంస్థాగతేతర ఏజెన్సీలు ఈ టాపిక్లు యొక్క ఏమేమి అంశాలు ఉంటాయనేది మనం లెసన్స్లో వివరంగా తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, సెకండ్ యూనిట్లో మనకి 2 టాపిక్లు కంప్లీట్ చేసాము. మూడో టాపిక్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHGలు అంటాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తెలుగులో వీటిని స్వయం సహాయక సంఘాలు అంటాం. తెలుగులో స్వయం సహాయక సంఘాలు. 4వ సబ్ టాపిక్ మెయిన్ టాపిక్ రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్, గ్రామీణ పరపతి ఏజెన్సీలు. సబ్ టాపిక్లు 3 చెప్పాము. 4వ సబ్ టాపిక్ ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్. ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్, గ్రామీణ పరిశ్రమలకు ఫైనాన్స్ అనే టాపిక్ మరి 4వ టాపిక్. డియర్ స్టూడెంట్స్, ఈ 4 టాపిక్లు కూడా మరి సెకండ్ యూనిట్లో ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో ఫార్మ్ క్రెడిట్ అనే మెయిన్ టాపిక్ ఉంటుంది. ఫార్మ్ క్రెడిట్. ఫార్మ్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి. ఫార్మ్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి. ఇందులో ఉండే సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిది స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్. స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్. స్కోప్ వ్యవసాయ పరపతి, పరిధి, ప్రాముఖ్యత. ఫార్మ్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి. స్కోప్, ఇంపార్టెన్స్ అంటే స్కోప్ అంటే పరిధి, ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత అని అర్థం. కాబట్టి వ్యవసాయ పరపతి యొక్క పరిధి ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది మొదటి టాపిక్. రెండో టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి సూత్రాలు. వ్యవసాయ పరపతి సూత్రాలు. మూడవ సబ్ టాపిక్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్ టైప్స్. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ టైప్స్ అంటే పరపతి వ్యయం. టైప్స్ అంటే రకాలు. అంటే రుణాలు తీసుకోవడానికి ఒక రేట్ ఉంటుంది, పరపతికి ఒక రేట్ ఉంటుంది, దాన్ని వ్యయంగా చెప్తాం. కాబట్టి పరపతి వ్యయము, రకాలు అనేది మూడో టాపిక్గా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3లో అంటే వ్యవసాయ పరపతి అనే ఒక మెయిన్ యూనిట్లో నెక్స్ట్ సబ్ టాపిక్ అంటే 4వ సబ్ టాపిక్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ప్రాబ్లమ్స్. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ప్రాబ్లమ్స్ అంటే పరపతి వ్యయం, ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అంటే పరపతి వ్యయం, దానికి ఉన్నటువంటి సమస్యలు అనేది ఒక టాపిక్. నెక్స్ట్ 5వ టాపిక్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్ రెమిడియల్ మెజర్స్. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ రెమిడియల్ మెజర్స్ అంటే పరపతి వ్యయం మరి అధిగమించేటువంటి పద్ధతులు. పరపతి వ్యయం అధిగమించేటువంటి పద్ధతులు. ఓకే స్టూడెంట్స్, పరపతి వ్యయంలో కొన్ని సమస్యలు ఉంటాయని ఒక టాపిక్ చెప్పుకున్నాము. మరి ఆ పరపతి వ్యయానికి మరి సమస్యలు ఏంటి అనేది మరో టాపిక్గా నేర్చుకుంటారు. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ 6వ టాపిక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. KCC స్కీమ్ అంటాం. అంటే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం. ఇది 6వ యూనిట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనకి థర్డ్ యూనిట్లో వచ్చేటువంటి 6 టాపిక్లు కూడా సబ్ టాపిక్స్ కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ 4th యూనిట్.
ఫోర్త్ యూనిట్ పేరు ఏంటంటే మెయిన్ టాపిక్ పేరు సోర్సెస్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్, అంటే వ్యవసాయ పరపతి ఆధారాలు. వ్యవసాయ పరపతి ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్ లేదా వ్యవసాయ పరపతి మూలాధారాలు, ఇలా ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఈ యూనిట్లో వచ్చేటువంటి సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిది కోఆపరేటివ్ క్రెడిట్, పిఎస్సిస్. కోఆపరేటివ్ క్రెడిట్ పిఎస్సిస్ అంటే సహకార పరపతి. కోఆపరేటివ్ క్రెడిట్ అంటే సహకార పరపతి. పిఎస్సిస్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీలు. పి అంటే ప్రైమరీ, ఏ అంటే అగ్రికల్చరల్, సి అంటే కో క్రెడిట్, ఎస్ అంటే సొసైటీలు. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు అనేది మొదటి టాపిక్. రెండవ సబ్ టాపిక్ ఏపీసీఓబి. ఏపీసీఓబి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఏపీసీఓబి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. నెక్స్ట్ మూడవ టాపిక్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది మూడవ టాపిక్. దీన్ని నాబార్డుని మనం తెలుగులో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని పిలవడం జరుగుతుంది. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని పిలవడం జరుగుతుంది. నాలుగవ సబ్ టాపిక్ లీడ్ బ్యాంక్ స్కీమ్, అంటే లీడ్ బ్యాంక్ పథకము అనేది నాలుగవ టాపిక్గా ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఐదవ టాపిక్ రోల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. రోల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకుల పాత్ర. వాణిజ్య బ్యాంకుల పాత్ర. ఆరవ సబ్ టాపిక్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, అంటే తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఏడవ సబ్ టాపిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రికవరీ అండ్ ఓవర్ డ్యూస్. ప్రాబ్లమ్స్ ఆఫ్ రికవరీ అండ్ ఓవర్ డ్యూస్ అనేది ఏడవ టాపిక్. అంటే రికవరీ మరియు ఓవర్ డ్యూ సమస్యలు, అంటే బ్యాంకు లోన్స్ ఇచ్చినప్పుడు అవి రికవరీ రేట్ ఎలా ఉంది, మరి ఓవర్ డ్యూస్ ఎక్కువగా బాకీలు పడిపోతూ ఉంటారు, మితిమీరిన బాకీలు ఉన్నాయి, దానికి సంబంధించిన సమస్యల్ని మనం ఈ టాపిక్లో నేర్చుకోబోతాం. డే స్టూడెంట్స్, ఇప్పుడు వరకు 4 యూనిట్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 5th యూనిట్ ఫార్మ్ క్రెడిట్ ఎనాలిసిస్, అంటే వ్యవసాయ పరపతి విశ్లేషణ. 5వ యూనిట్ ఫార్మ్ క్రెడిట్ ఎనాలిసిస్. డే స్టూడెంట్స్, ఇందులో మనకి ఫస్ట్ సబ్ టాపిక్ ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే వ్యవసాయ పరపతి కావాలంటే మరి అర్హత ఉండాలి, ఎవరెవరికి అర్హత ఉంటుంది, కాబట్టి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అర్హత నిబంధనల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదొక సబ్ టాపిక్. రెండవ సబ్ టాపిక్ ఎనాలిసిస్ ఆఫ్ 3 R's. ఎనాలిసిస్ ఆఫ్ 3 R's అంటే 3 R's అంటే 3 R'లు అనమాట. 3 R'లు అంటే మొదటి ఆరు రిటర్న్, రెండవ ఆరు రీపేమెంట్ కెపాసిటీ, మూడవ ఆరు రిస్క్ బేరింగ్ కెపాసిటీ. ఈ మూడింటిని కూడా విశ్లేషణ చేయటం అనేది మరో టాపిక్గా ఉంటుంది. 3 R's విశ్లేషణ అంటాం. 3 R's విశ్లేషణ. మొదటి ఆరు ఏమో రిటర్న్, రెండవ ఆరు రీపేమెంట్ కెపాసిటీ, మూడవ ఆరు రిస్క్ బేరింగ్ కెపాసిటీ. సో 3 R's అనాలిసిస్ అనేది మరి రెండవ టాపిక్గా ఉంటుంది. మనం నెక్స్ట్ టాపిక్ మూడవ టాపిక్, మనం యూనిట్ 5లో ఉన్నాము. యూనిట్ 5లో వ్యవసాయ పరపతి విశ్లేషణ అనేది మెయిన్ టాపిక్. దానిలో సబ్ టాపిక్స్ 2 చూసాము. మూడవ సబ్ టాపిక్ ఎనాలిసిస్ ఆఫ్ 3 C's ఆఫ్ క్రెడిట్. ఎనాలిసిస్ ఆఫ్ 3 C's ఆఫ్ క్రెడిట్ అంటే పరపతికి సంబంధించి 3 C's విశ్లేషణ. ఇందాక 3 R's విశ్లేషణ, ఇప్పుడు 3 C's విశ్లేషణ. మరి C's అంటే ఏంటి? 3 C's అన్నాం. 3CCC. మొదటి సి ఏమో క్యారెక్టర్, రెండవ సి కెపాసిటీ, మూడవ సి క్యాపిటల్. క్యారెక్టర్, కెపాసిటీ, క్యాపిటల్. కాబట్టి 3 C's విశ్లేషణ అనేది మరి మూడో టాపిక్లో నేర్చుకుంటాం. నాలుగవ టాపిక్ క్రాప్ ఇండెక్స్ రిఫ్లెక్టింగ్ యూజ్ అండ్ ఫార్మ్ క్రెడిట్. క్రాప్ ఇండెక్స్ రిఫ్లెక్టింగ్ యూజ్ అండ్ ఫార్మ్ క్రెడిట్.
వ్యవసాయ క్రెడిట్ మరియు దాని ఉపయోగాన్ని ప్రభావితం చేసేటువంటి పంట ఇండెక్స్ అనేది మరి 4వ టాపిక్. అంటే ఏంటనేది మనం ఆ టాపిక్లో సవివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ 5వ టాపిక్ రూరల్ క్రెడిట్ సర్వే రిపోర్ట్స్. రూరల్ క్రెడిట్ సర్వే రిపోర్ట్స్ అంటే గ్రామీణ పరపతి సర్వే రిపోర్ట్లు గురించి తెలుసుకుంటాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 5 యూనిట్స్లో వచ్చేటువంటి సబ్ టాపిక్స్ అన్ని తెలుసుకున్నాం. మరి ఈ సబ్జెక్ట్లో కూడా మోడల్ పేపర్ ఎలా ఉంటుందనేది మరొకసారి చర్చించుకుందాం. మోడల్ పేపర్ విషయానికి వస్తే ఈ సబ్జెక్ట్కి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 భాగాలుగా ఉంటాయి. సో ఈ పార్ట్ ఏలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఓ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏఆర్బి అనే ప్యాటర్న్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీకు ఏ క్వశ్చన్ బాగా తెలిస్తే ఏ రాయొచ్చు, బి క్వశ్చన్ బాగా తెలిస్తే బి రాయొచ్చు. సో ఎనీ వన్ ఆన్సర్ చేయాలి, అప్పుడు 10 మార్కులు వస్తాయి. అట్లా 5 క్వశ్చన్స్కి 5 10s 50 మార్కులు, 5 10 50 మార్కులు. ఇది సెక్షన్ ఏలో మరి 50 మార్కులు ఎలా వస్తాయి అనేది తెలిసింది. సెక్షన్ బిలో అంటే 6వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న దాకా 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఎనీ 5 ఇక్కడ మీకు చాయిస్ ఎక్కువ ఉంటుంది. ఏవైనా 8 ప్రశ్నలు 5 ప్రశ్నలు రాయాలి. 5 బాగా వచ్చినాయి రాసుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. 5 ప్రశ్నలకి 5 5 25 మార్కులు ఎలా మనకి మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. అంటే మొత్తం ఫస్ట్ సెక్షన్ ఏలో 50 మార్కులు, సెక్షన్ బిలో 25 మార్కులు, మొత్తం 75 మార్కులు కూడా సెమ్ అండ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు మన క్లాస్లో మరి ఫైనల్ బీకామ్ విద్యార్థులకి మరి రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అంటే ఈ సబ్జెక్ట్ దేంట్లో ఉంటుందని చెప్పాము. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే ఒక ఎలెక్టివ్ పేపర్లో ఈ యొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకోటి సెంట్రల్ బ్యాంకింగ్ అని ఉంటుంది. తదుపరి వీడియోలో మీకు మరి దాని యొక్క సిలబస్ కూడా మీకు తెలియజేస్తాను. మరి డియర్ స్టూడెంట్స్, మరి దీనిలో ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది. దానికి మరి ప్రిపరేషన్ చేయాలి, మీరు కొంత వర్క్ చేయాల్సింది ఉంటుంది. మీకు దాని గురించి కూడా మీకు మొదటి వీడియోలో మీకు తెలియజేశాము. డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోని తప్పనిసరిగా వీక్షించండి. మీరు మరి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసిందిగా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.